తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో 4 చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభకు హాజరవుతారు రేవంత్. సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ కొత్తకోట కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 6:30 సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్, రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్ కు సీఎం హాజరవుతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో 4 చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖాసిం లైవ్ లో అందిస్తారు. ఖాసిం, చెప్పండి. ఖాసిం, చెప్పండి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ రాష్ట్రంలో 4 చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభకు హాజరవుతారు రేవంత్. సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ కొత్తకోట కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 6:30 సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్, రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్ కు సీఎం హాజరవుతారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖాసిం లైవ్ లో అందిస్తారు. ఖాసిం, చెప్పండి, అక్కడ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? నాయకులు కానివ్వండి, స్థానిక ముగ్గురు మంత్రులు ఉన్నారు. కొమ్మల నాగేశ్వరరావు, గట్టి విక్రమార్క మరియు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళంటే దగ్గర ఉండి పరీక్షలు చేస్తున్నారు. ఈ జనజాతర సభకి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు 11 గంటలకి కొత్తగూడ పట్టణంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది పార్లమెంటు సభ, పార్లమెంటు అభ్యర్థి మరియు మహబూబాబాద్ 2 అభ్యర్థులుగా గెలిపించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 2 స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి సభను ఇక్కడ సెంటర్ పాయింట్ గా కొత్తగూడెంలో ఏర్పాటు చేయనుంది. ఇక ఖమ్మం జిల్లాకి, మహబూబాబాద్ జిల్లాకి సెంటర్ పాయింట్ కాబట్టి ఇక్కడ కొత్తగూడెంలో ఏర్పాటు చేయనుంది. ఈ సభ మాత్రం ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. 60,000 మందితోని సుమారు ప్రజలతోని ఇక్కడ చేస్తున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ పర్యవేక్షణ మాత్రం స్థానిక నాయకుల నుండి ఎలాగైనా ఈ 2 సీట్లను కైవసం చేసుకుని కాంగ్రెస్ లో చేసుకోవాలని చూస్తారు. గతంలో ఈ 2 సీట్లని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మహబూబాబాద్ సీట్ కానివ్వండి, ఖమ్మం పార్లమెంట్ కానివ్వండి, ఈ 2 సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ 2 సీట్లను చేసుకోవాలని చెప్పి 3 మంత్రులు ఉన్న ఈ జిల్లాలో వాళ్ళు నిరంతరం శ్రమిస్తూ తయారు చేస్తున్నారు. సాయసుగా ఖాసిం, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించబోతున్న ఈ కొత్తగూడెం జనజాతర సభకు ఎవరెవరు, అంటే రేవంత్ తో పాటు ఇంకా ఎవరెవరు హాజరవబోతున్నారు? రేవంత్, స్థానిక మంత్రులు, స్థానిక ప్రజలు, నాయకులు అందరూ అవుతున్నారు సరిగ్గా. అలాగే ఈ సభకి ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ముఖ్యంగా భారీ ఎత్తున జన సమీకరణ చేసుకొని భారీ మెజారిటీ గెలవాలని ఉన్నారు. ఇక్కడ 3 సీట్లలో ఇక్కడ ముఖ్యంగా 3 పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. 3 పార్టీల మధ్యన పోరు జరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈ 2 సీట్లని, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న సీట్లని కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఈ రోజు జరిగే జన సమీకరణలో అక్రావుపేట, కొత్తగూడెం, వైరా నియోజకవర్గం నుండి జనాలు తరలిస్తున్నారు. దీనికి భాగంగా ఏర్పాట్లలో భాగంగా చుట్టుపక్కల ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. 11 గంటలు రేవంత్ రెడ్డి వచ్చే సమయానికి ట్రాఫిక్ అంతా మళ్లించి పోలీస్ బందోబస్తు విస్తృతంగా చేస్తున్నారు. అలాగే ఇక్కడున్న వచ్చిన ప్రజలకి మంచి సౌకర్యం కానీ, మధ్య సౌకర్యం కానీ నిర్వాహకులకి ఏర్పాటు చేస్తున్నారు. జర్మన్ వాళ్ళు చెట్లతోని ఎండవేడిని తగలకుండా చూస్తున్నారు. తీవ్రంగా ఎండ ఉన్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ నాపానికి తగలకుండా, గురి కాకుండా తొందరగా ముగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనప్పుడు ఈ 2 సీట్లని కైవసం చేసుకోవాలని జనజాతర సభకి సీఎం రేవంత్ రెడ్డి చూపించి స్థానిక నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. సైతుగా రైట్ ఖాసిం, థ్యాంక్ యూ.